నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన మేడం సబితా ఇంద్రారెడ్డి గారి ప్రోద్బలంతో 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సలహా మేరకు, కార్యకర్తల సలహా మేరకు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రాన్ని మన అందరి సహకారంతో ఉద్యమ నేతగా ముందుండి రాష్ట్రం సాధించినటువంటి పెద్దలు మాననీయ కేసీఆర్ గారు, అక్క సబితా ఇంద్రారెడ్డి గారు, వీరందరూ కూడా ఖచ్చితంగా ఈసారి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఒక బలహీన వర్గానికి సంబంధించిన బీసీ అభ్యర్థి రంగంలో ఉండాలి, గెలిపించే బాధ్యత నాది అని చెప్పి కేసీఆర్ గారికి మాటిచ్చి ఈరోజు మన ముందు కాసాని జ్ఞానేశ్వర్ ముద్దిరాజు గారిని అభ్యర్థిగా పెట్టినటువంటి విషయం మీకు తెలుసు. కాసాని జ్ఞానేశ్వర్ గారు మామూలు వ్యక్తి కాదు మిత్రులారా. నా చిన్నప్పటి నుంచి పొలాల్లో పనిచేసి ఈ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో సర్వే నంబర్లతో సహా ఎవరి భూమి ఎక్కడుందో చెప్పగల యోధుడు జ్ఞానేశ్వర్ గారు. అలాంటి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారిని గెలిపించవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు ఈ సమావేశానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మంత్రులుగా చేసినటువంటి వారు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు, మండల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వారు, జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు, కార్పొరేటర్లు, మేయర్గా పనిచేసినటువంటి వారు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వేదిక మీద ఉన్న పెద్దలకు నేను తల వంచి అభినందన తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గం, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం అంతా కూడా మేము ఖచ్చితంగా బీసీ అభ్యర్థికి సపోర్ట్గా నిలబడబోతున్నాం, ఎవరు ఏమైనా సరే అని చెప్పి ప్రతిజ్ఞ చేసినటువంటి టైం. ఈ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం కూడా బీసీ అభ్యర్థిని గెలిపించడానికి ప్రయత్నం చేస్తా ఉంటే బీసీలుగా మన బాధ్యత ఏమిటో ఒక్కసారి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. మిత్రులారా, ఇన్ని సంవత్సరాలు ఎవరికో ఓటేశాం, ఎవరినెవరినో పార్లమెంటు పంపాం. కానీ ఈసారి ఓ బలహీన వర్గాల సోదర మేధావి వర్గం, ఉద్యోగోపాధ్యాయ కార్మికులైనటువంటి బీసీలందరినీ నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఈ ఒక్కసారి మన ఓటు మనం వేసుకుందాం, మన అభ్యర్థికి ఇద్దామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు పొద్దున ఒక ఆయన వీడియో రిలీజ్ చేశాడు. ఒక ఆయన వీడియో రిలీజ్ చేసి ఆయన అన్నటువంటి భాష మీకు తెలియజేస్తా. నిజంగా బీసీలకు దమ్ముంటే, చేతనైతే, చేవ ఉంటే, మీ రక్తము సలసల కాగుతుంటే మీరు చేతనైతే జ్ఞానేశ్వర్ ముదిరాజు గారిని గెలిపించుకోండి. కానీ మీకెవరికి ఆ చేవ లేదు, చేత కాదు అని డైరెక్ట్ గా వీడియో ట్యూబ్ రిలీజ్ చేసినటువంటి సంగతి. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, పండుగ సాయన్న మనోడు కాదా? సర్దార్ సర్వాయి పాపన్న మనోడు కాదా? మాలోజు శ్రీ మనవాడు కాదా? చాకలి ఆయిలమ్మ మన చెల్లె కాదా? ఈ పోరాట యోధులంతా మన వారైనప్పుడు వారి రక్తం మనలో పారతలేదా? ఖచ్చితంగా చేతులెత్తి చెప్పండి, బీసీ అమ్మా కాదా?
కొమరం భీం మన కోసం ప్రాణాలొడ్డిన సంగతి మీకు తెలుసు. సర్వాయి పాపన్న తల నరికి ఢిల్లీకి పంపించిన సంగతి మీకు తెలుసు. ఇంతమంది బీసీ నాయకులు ప్రాణాలు వదిలినప్పుడు, వారి రక్తం మనలో పారుతున్నప్పుడు, రెడ్డి సామాజిక వర్గం మనకు సహాయం చేస్తున్నప్పుడు మన ఓటు మన అభ్యర్థికి వేసుకోకుండా ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా బతుకుదాం? ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకోమని మిత్రులను అడుగుతా ఉన్నాను. 543 మంది పార్లమెంటు సభ్యులుంటే కేవలం 80 మంది మాత్రమే బీసీ సామాజిక వర్గానికి ఉన్న ఎంపీలు ఉన్నారు. మరి భారతదేశంలో జనాభా చూస్తే 70% పైగా మనం ఉన్నాం. పార్లమెంట్లో సంఖ్య చూస్తే 80 మంది ఉన్నాం. ఎక్కడ ఉన్నది దురదృష్టం? ఎక్కడ ఉన్నది అనైక్యత? దయచేసి ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. దొడ్డి కొమరయ్య లాంటి పోరాట యోధులు బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తే ఈ రోజు మనం మాట్లాడాల్సిన అవసరం లేదా? ఈ రోజు మన ఓటు మనం వేసుకునే అవసరం లేదా? మన అభ్యర్థిని గెలుచుకునే అవసరం లేదా? పార్లమెంటుకు ఒక బీసీ అభ్యర్థిని చేవెళ్ళ పార్లమెంట్ నుంచి పంపలేమా? మనకు చేత కాదా? మనకు చేవలేదా? దయచేసి మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను మిత్రులారా. మన ఓటు మనం వేసుకుందాం. మన బీసీ అభ్యర్థిని గెలిపిద్దాం. పార్లమెంటుకు పంపిద్దాం. బీసీల సత్తా ఏమిటో, బీసీల శక్తి ఎంతో ఈ రోజు నిరూపించవలసినటువంటి సమయం వచ్చింది. ఎన్ని రోజులు అన్నా నీకు టికెట్ వస్తుండే గాని నువ్వు బీసీ అయిపోయినావన్నా అని చెవులల్ల మంత్రాలు ఊదేటటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. నేను వారికి చెప్తా ఉన్నాను, మేము జోలె పట్టుకొని ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా మిత్రులారా, జోలె పట్టుకొని అడుగుతా ఉన్నా, మన ఓటు మనం వేసుకుందాం. బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తు కోటేసి మన నిజ స్వరూపం ఈరోజు చూయించవలసినటువంటి అవసరం ఉంది. మీరొక్కసారి చెయ్యెత్తి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను, బీసీ అభ్యర్థి మనవాడా కాదా? దయచేసి చేతెత్తి చెప్పాలి, జ్ఞానేశ్వర్ గారు మనవాడా కాదా? ఎస్, కాసాని జ్ఞానేశ్వర్ గారు బీసీ అభ్యర్థి, మన బంధువు, మన ఆత్మ బంధువు. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అక్క సబితా ఇంద్రారెడ్డి గారికి తల వంచి నమస్కారం చేస్తా ఉన్నా. మా బీసీ అభ్యర్థికి మీరు టిక్కెట్ ఇప్పించినందుకు ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీకు. మిత్రులారా, ఇప్పటికైనా ఆలోచించండి. ఇక మనకు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. కొంతమంది అంటారు మిత్రులారా, అరే ఇస్తే ఇచ్చిండు కానీ ఓడిపోయే సీట్ ఇచ్చిండనా మనకు అని చెప్పి చాలా మంది అప్పుడప్పుడు నిరుత్సాహంగా మాట్లాడుతూ ఉంటారు. నేను ఈ రోజు అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి నా బ్రదర్స్ అందరినీ, 6,90,000 ఓట్లు బీసీ సామాజిక వర్గం ఓట్లు ఈ పార్లమెంట్లో ఉన్నాయి. మన ఓట్లు మనకు పడితే ఏ విధంగా ఓడిపోయే సీట్ అవుతుందో దయచేసి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా. ఇదొక్కటే కాదు మిత్రులారా, 6 పార్లమెంట్ సీట్లలో 5 లక్షల పైగా బీసీ సామాజిక ఓటు ఉంది. మీకు ఇంకొక విషయం, అది చెప్పొద్దు కానీ చెప్తా ఉన్నా, కొద్దిగా మనసులో పెట్టుకోండి. అవతలోళ్ళు ఏ జెండా పట్టుకున్నా బీసీలు మాత్రం ఖచ్చితంగా ఓటు మనకే వేస్తారు అన్న విషయం బాగా తేలిపోయింది. మన తోటి సాటుగా చెప్తున్నారు, అన్నా నేను బీసీనే. 6,80,000 కాదు, మనకు 16,80,000 టోటల్ 16 బీసీలు. నిజమా? బీసీలు మెజార్టీ బీసీలు. మిత్రులారా, నేను పొరపాటు లెక్క చెప్పిన 6 లక్షలని కర్నె ప్రభాకర్ గారు దాన్ని సరిచేశారు. 16,80,000
50,000 ఓట్లు బీసీల ఓట్లు. మరి మనకు చైతన్యం లేదా? మన రక్తము సలసల కాగుతలేదా? ఎందుకు మన వాళ్ళని మనం గెలిపించుకోవడం లేదు? ఈ వల్ల ఒక ఆయన ఛాలెంజ్ చేసినట్టుగా మనకు సత్తా లేదా, ధైర్యం లేదా? మన ఓటు మనం వేసుకోనికే ఎవడన్నా చెయ్యి పట్టేపిస్తున్నాడా? మనది మనమే వేసుకుంటాం. కాబట్టి ఈరోజు నేను మిత్రులందరినీ కోరుతా ఉన్నా, ఖచ్చితంగా మన ఓటు మనం వేసుకొని తీరాలి. బీసీ సామాజిక వర్గం అంతా కూడా మన అభ్యర్థిని గెలిపించి పార్లమెంటుకు పంపవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మీకందరికి కూడా ఒక విషయం జ్ఞాపకం చేస్తా ఉన్నా మిత్రులారా, అందరూ మనల్ని బలహీన వర్గాలు అంటూ ఉన్నాయి. నేను ఒక విషయం మనవి చేస్తున్నా, మనం బలహీనులము కాదు, బలమైన కులాలమన్న సంగతి మనం చాటి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి బీసీ బిడ్డ, ఈ పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాలు మనకు సపోర్ట్ చేస్తా ఉన్నాయి. ప్రకాష్ గౌడ్ గారు, మేడం సవిత గారు, కాళే యాదయ్య గారు కాలుకు బలుపం కట్టుకొని ఇంటింటికి తిరుగుతా ఉన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించి తీరాలని చెప్పి 3 రోజుల నుంచి నిద్ర లేకుండా తిరుగుతా ఉన్నారు. వారంతా తిరుగుతూ ఉంటే మనం ఏం చేయాలి? కారు గుర్తుకే దయచేసి చెయ్యి లేపి చెప్పాలి, చెయ్యి గుండె బలంతో చెప్పాలి. నాభి నుంచి రావాలి పరిగెత్తుకుని సౌండ్, కారు గుర్తుకే, కారు గుర్తుకే. కాబట్టి ఇంతమంది గుండె ధైర్యంతో చెయ్యెత్తి చెడిపినాక, పిడికిలి బిగించినాక ఇక మనకు ఓటమి లేదు మిత్రులారా. ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ గారు రేపు పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారన్న సంగతి నేను మీకందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. అందుకే మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, మన కోసం పోరాటం చేసిన యోధులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ నాయకులను జ్ఞాపకం చేసుకొని మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని రేపు కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కళాకారుల కడుపులో మెతుకు లేకపోయినా, కళాకారుల కడుపు నకనకలాడుతున్నా కసితోటి తెలంగాణ ఉద్యమానికి రసమై బాలకిషన్ కట్టినటువంటి గజ్జె ఈ రోజు వరకు ఇవ్వలేదు. మళ్ళొక్కసారి గజ్జె కట్టి తెలంగాణ రాష్ట్ర స్వాగతం మళ్ళొకసారి స్వాధీనం చేసుకోవడానికి ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, 100 మంది మాట్లాడింది ఒకటే, కళాకారులు ఒక్క పాటలో మొత్తం ప్రపంచాన్ని ఇప్పించపెట్టేటువంటి శక్తి ఆ భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఆ కళాకారులందరికీ చెయ్యెత్తి జై కొట్టవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మన బలమైన కులాల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారిని మాననీయ కేసీఆర్ గారు అభ్యర్థిగా నిలబెట్టి ఉన్నారు. కాబట్టి వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఉద్యమకారుల రక్తము, దానికి జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మీరు చేతగాని వారన్నోళ్లకు జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కోరుతా ఉన్నాను, ఎవడు చేతగానోడు, ఎవడురా చేతగానోడు, ఎవడురా బలహీనుడు? చేతగానోడివి నువ్వు, బలహీనుడవు నువ్వు. 16 లక్షల ఓట్లున్నా నేనెట్లా బలహీనున్నైతా? తిప్పి కొడితే నా కొడుక 4 లక్షల ఓట్లున్నా నువ్వు ఎట్లా బలవంతుడవుతావు? దయచేసి ప్రతి బిడ్డకు మీరు సమాధానం చెప్పండి. నీ ఓటెంత, నా ఓటెంత? నీ పోరాటం ఎక్కడా, నా పోరాటం ఎక్కడా? గజ్జ కట్టింది నేను, డప్పు కొట్టింది నేను,
పోస్టర్ అంటించింది నేను, ఊర్లో తిరిగింది నేను, ఉద్యమంలో తన్నులు తిన్నది నేను, జైలుకు పోయింది నేను. నువ్వెవడు రా మాట్లాడడానికి? వాళ్ళ అవసరానికి వచ్చారు, అవసరం తీరంగానే పోయారు. వారి గురించి మాట్లాడుకుంటే మన టైం వేస్ట్ అవుతుంది. వాళ్ళు ఎందుకు పోయారో తెలుసా మిత్రులారా? మంచుకో చెడుకో కొత్త ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ అని ఒక ఇష్యూ లేవదీసింది. అది జరిగిందా జరగలేదా దేవుడికి ఎరక. కానీ ఈ పార్టీని తిట్టినోళ్ళు, కేసీఆర్ను తిట్టినోళ్ళు, భూములు కబ్జా పెట్టినోళ్ళు, రకరకాల తప్పుడు పనులు చేసిన వాళ్ళంతా ఏడనా పేరు బయటకు వస్తుందో అని ముందుకు ముందే తట్టా బుట్టా చదువుకొని అవతల పడ్డటువంటి వారంతా. వారు కాంగ్రెస్ మీద ప్రేమతో పోలే, వాళ్ళ తప్పుడు మాటలు ఎక్కడ బయటపడతాయో అని కేసీఆర్ను తిట్టినటువంటి మాటలు, పార్టీని తిట్టినటువంటి మాటలు బయటకు వస్తాయని ముందుకు ముందే సర్దుకున్నటువంటి వారు. ఇంటికి ఎవడన్నా ఏదన్నా పని మీద వస్తే వాడు వచ్చిన పని చూసుకోనికినే టైం సరిపోతుంది, పని చేయడు. ఎందుకంటే వాడు వచ్చింది ఏదో దులుపుకొని పోవడానికి. అట్లనే వీళ్ళు కూడా వచ్చిండ్రు, పెద్ద సార్ వాళ్ళని నమ్మిండు, సార్ను నిండా ముంచిండ్రు, బయటికి పడ్డారు. ఈరోజు తాలు పోయింది మిత్రులారా, మొత్తం తాళం తెలిపోయింది. ఇక్కడ ఉన్నదంతా గట్టి గట్టి ఒట్లు, ప్రాణం త్యాగం చేసే ఒట్లుగా నిలబడి ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా రేపు బలమైన అభ్యర్థికి, కాసాని జ్ఞానేశ్వర్ గారికి, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అభ్యర్థిని నిలబెట్టి, ఇప్పటిదాకా పెద్ద ఆయన కేసీఆర్ గారు ఎవరికి వేయమంటే వాళ్ళకేసాం. ఈసారి ఆయన బలహీన వర్గాల వ్యక్తి, పార్లమెంట్కి వెళ్ళాలని చెప్పి ఒక మాట ఇచ్చి మనకి ఇచ్చాడు. కాబట్టి కాసాని జ్ఞానేశ్వర్ గారు ఈరోజు మన ముందున్నారు. చాలా మంది అనుకుంటారు, అరే ఏమన్నా కాసానికి ఇచ్చిండ్రని. కాసాని మిత్రులారా, 2 కులాలను ఒక్కం చేయనీకే 10 సార్లు పడుతుంది. 90 కులాలను ఏకం చేసినటువంటి మొరగాడు కాసాని జ్ఞానేశ్వర్. అలాంటి బిడ్డకు, అలాంటి యోధుడికి మనమందరం కూడా మద్దతిచ్చి కేసీఆర్కి బలాన్ని చేకూర్చి సబితా ఇంద్రారెడ్డి గారికి మనోధైర్యాన్ని పెంచి ఇక్కడున్న 6 నియోజకవర్గాల ప్రతి ఒక్క అభ్యర్థి, అక్కడ మహేశ్వర్ నుంచి మొదలుకుంటే ఇక్కడ పరిగి వరకు, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల, రాజేంద్ర నగర్ 6 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ ఉన్నాడు. ఇంత పెద్ద ఎత్తున వస్తారని ఊహించలేకపోయాం. ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి మీ గుండెల మీద పెట్టుకొని వచ్చిన మీకందరికీ కూడా ఇంతసేపు నేను మాట్లాడినా, అక్కడక్కడ తప్పులు తోలినా మనన్ననే కదా అని చెప్పి నన్ను ఆదరించినందుకు మరొక్కసారి మీకందరికీ అభినందన తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఒక్క జై తెలంగాణ ఇది అదిరిపోయే లెవెల్లో ఉండాలి. జై తెలంగాణ. ఆ ఎన్నుకున్న వాళ్ళకి మనసు ఒప్పుతలేదు, చెయ్యలేపుతలేదు. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.